హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరుగా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్ అని ఇమీడియట్గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రోజు అయితే ఫ్రెండ్స్ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. అవి ఏవే పొజిషన్స్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అనేది క్లియర్గా అయితే చూద్దాము. సో ఈ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్లో అండి పర్మనెంట్ పొజిషన్స్కి ఎవరికైతే ఉన్నాయి అంటే స్టాఫ్ నర్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్. ఒకసారి మీరు క్వాలిఫై అయ్యారంటే లైఫ్ లాంగ్ అనే జాబ్ అయితే ఉంటుంది మీకు. ఎవరైనా స్టాఫ్ నర్స్ ఉంటే ఇమీడియట్ గా పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి వీళ్ళు 10+2 పాస్ అయితే ఉండాలి. ఏ గ్రేడ్ ఆఫ్ నర్సింగ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ 3 years కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలండి. 10+2 పాస్ అయినా పర్వాలేదు అని చెప్తున్నారు. దాని తర్వాత మీరు నర్సింగ్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. మీ కోర్స్ అయితే ఉండాలండి. ఇక్కడ మీకు యూఆర్ కేటగిరీలో 24 పొజిషన్స్, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 5 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీలో 8 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీలో 4 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీలో 15 వేకెన్సీస్, టోటల్లీ 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి స్టాఫ్ నర్స్ పొజిషన్స్ ఈ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ లో అయితే. ఇప్పుడైతే చూద్దామండి ట్రైనింగ్ పీరియడ్ మీకు ఎంత పే ఇస్తారంటే, ఫస్ట్ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారండి. ఇనిషియల్ గా స్టాఫ్ నర్స్ కి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి 1 year అయితే ఇస్తారు. ఆ 1 year మీకు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మాత్రం పే స్కేల్ మాత్రం 31,852 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు డిఏ అలవెన్స్, ఆల్ ఫెసిలిటీస్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. పర్మనెంట్ పొజిషన్స్ ఒక ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పర్మనెంట్ పోస్టింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మినిమం ఏజ్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ 18 years అయితే మినిమం ఏజ్ అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 years అయితే ఉండాలి. 30 years మాత్రం దాటకూడదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ స్టూడెంట్కి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు క్యాండిడేట్స్ కి కంపల్సరీ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. టెస్ట్ 100 marks కి అయితే ఉంటుందని చెప్తున్నారు. 90 minutes టైం అయితే ఇస్తారు. ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది ఎలా ఉంటుందంటే హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే అయితే అడుగుతారు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు మీకు ఎలా ఉంటుందో. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్, స్టాఫ్ నర్స్ అనేది 100 marks కి అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ అయితే 50 marks అయితే రావాలి. ఓబీసీ కేటగిరీ అయితే 45 marks రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 40 marks వస్తే సరిపోతుంది వీళ్ళకైతే. ఇక్కడ మీకు రిజల్ట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు అనౌన్స్ అయితే చేస్తారు. ఒకవేళ సక్సెస్ఫుల్ గా రిటర్న్ టెస్ట్ రాసి మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. టెస్టిమోనియల్స్ వాళ్ళు పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి. ఇది మీకు ఇంటిమేట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఒక డేట్ అయితే చెప్తారో ఆ డేట్ ని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆల్ డాక్యుమెంట్స్ ఇక్కడ హౌ టు అప్లై అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ మీకు కింద మీకు ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చారండి. ఆ డాక్యుమెంట్ మీరు అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడికి అయితే అటాచ్ చేయాలి. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు కదండి, recruitment ir.wcl@coalindia.in కి అయితే మీరైతే మెయిల్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో అప్లై చేయక్కర్లేదు, ఆఫ్లైన్ లో పంపించక్కర్లేదు. జస్ట్ మెయిల్ మీ మొబైల్ నుంచి మెయిల్ సెండ్ చేసినా కూడా పర్వాలేదు. కానీ కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం మీరు రెడీగా అటాచ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కింద ఇచ్చారండి ఏమేం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసేపటికి కంప్లీట్లీ ఫిల్డ్ సైన్డ్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ అండ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ లేటెస్ట్ పాస్పోర్ట్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ ఎఫెక్ట్స్ విత్ అప్లికేషన్ ఫామ్ కి మీకు లేటెస్ట్ కలర్ ఫోటో అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏమి లేదు, ఇక్కడ ఫోటో అతికిచ్చారు కదండి అప్లికేషన్ ఫామ్ కింద, ఇక్కడ మీరు ఫోటో అతికిచ్చారండి. దీని కింద మీరు సైన్ చేయాలి మీ ఫోటో మీద. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ది మెట్రికులేషన్ సర్టిఫికేట్ విత్ హిజ్ డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఒక సర్టిఫికేట్ అనుకోండి, సర్టిఫికేట్ మీద ఇక్కడ మీరు సైన్ పెడితే దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు. ఫోటో మీద పెడితే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ అంటారు. మీరు సర్టిఫికేట్స్ మీద పెడితే సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అయితే అంటారు. 10+2 అటాచ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ నర్సింగ్ డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ మార్క్ షీట్ ఫ్రమ్ నర్సింగ్ డిప్లొమా, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ హైయర్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ. అంటే కొంతమంది ఎంఎస్సీ నర్సింగ్, బిఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉంటారు కదా, వాళ్ళకి హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే అవి కూడా అటాచ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకురావాలి. పీడబ్ల్యూడి వాళ్ళకి పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఎన్ఓసి సర్టిఫికేట్. ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజ్ లో చేస్తూ ఉండి హయ్యర్ పొజిషన్స్ కోసం రావాలి అనుకునే వాళ్ళకి ఎన్ఓసి కంపల్సరీ ఇవ్వాలి. ఇఫ్ క్యాండిడేట్స్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. వీటితో పాటుగా మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ని వాళ్ళకైతే పంపించాలి. ఏ ఫార్మెట్ లో అంటే జేపీజీ కానీ పిఎన్జీ ఫార్మెట్ లో పంపించాలి. ఈ సర్టిఫికేట్ తో పాటు ఒక ఫోటో అనేది విడిగా మీరు అటాచ్ అయితే చేయాలి. ఇవి ఫామ్ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు.
చెప్తున్నారు, వాళ్ళు ఆఫ్లైన్లో కానీ హ్యాండ్తో కానీ ఇస్తే మేము కన్సిడర్ అయితే చెయ్యము, విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని అయితే ఇచ్చారు. ఓన్లీ పర్సనల్ ఈమెయిల్ ఐడి రిక్రూట్మెంట్ TIR WCL కోల్ ఇండియా వెబ్సైట్కి మాత్రమే మీరైతే సెండ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ని. దీని ఫీజు కూడా ఏమీ లేదు, మీరు పంపిస్తే చాలు. సో ఇవన్నీ కూడా నర్సింగ్ పొజిషన్లు కూడా పర్మనెంట్ పొజిషన్స్. ఇప్పుడు స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ సబ్మిషన్ త్రో ఈమెయిల్ ఓన్లీ 13/05/2021 నుంచి అయితే పంపించుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ ది సబ్మిషన్ వచ్చేసేపటికి 27/05/2021 వరకు టైం అయితే ఇచ్చారు. మీకు టెంటేటివ్ డేటు, ఎప్పుడు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ అయితే చేస్తారు. మీరు రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఫామ్ అప్లై చేసేటప్పుడు కానీ ఎలా చేయాలి అంటే, మీకు కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు కింద. ఈ ఫోన్ నెంబర్స్ అనేవి మీకు మండే టు ఫ్రైడే అయితే చేయాలి. 10:30 to 5 అయితే ఇచ్చారండి. లంచ్ టైంలో అయితే 1:30 to 2:30 అయితే ఉంటుంది లంచ్ అవర్స్. సాటర్డే మాత్రం 10:30 to 1:30 వరకు అయితే ఉంటుంది. సో అఫీషియల్ టైమింగ్స్లో మాత్రమే మీరైతే ఫోన్ చేయాలి. ఇక్కడ మీకు కనపడుతుంది కదండి, వెస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్. సో ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ ద స్టాఫ్ నర్స్ గ్రూప్ సి అయితే ఉంది. ఇక్కడ మీ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మీ ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఇక్కడ ఫోటో అయితే అతికించాలి. ఫోటో పైన మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఇక్కడ సైన్ చేయాలి ఫోటో పైన. దీంతో పాటు ఒక ఫోటో కూడా విడిగా పంపించాలి, వాళ్ళకి అటాచ్ చేయాలి మెయిల్కి. సో మీ జనరల్ మీరు SC కేటగిరీ, ఏ కేటగిరీతో రాయాలి, విచ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు అయితే రాయాలి. మీ ఆధార్ నంబర్, మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ టిక్ కొట్టండి. మీ రిలీజియన్ అంటే ఏ రిలీజియన్ కింద వస్తారు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, నర్సింగ్ కౌన్సిలర్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ ప్రెజెంట్ కరస్పాండింగ్ అడ్రస్, హౌస్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్ రాయాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, 10th 12th గ్రాడ్యుయేషన్. ఇప్పుడు BSc ఉందనుకోండి, BSc నర్సింగ్ వాళ్ళకి BSc, సో MSc నర్సింగ్ వాళ్ళకి MSc ఇక్కడ మెన్షన్ చేయండి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు మెన్షన్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్ నెంబరు, సో సిగ్నేచరు, మీ డేటు, ప్లేస్, ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడున్న ఈమెయిల్కి అయితే పంపించాలి. రిక్రూట్మెంట్ IR.WCL@coalindia.in అయితే వెబ్సైట్కి అయితే సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి తర్వాత మీరు అటాచ్ అయితే చేసుకోవాలి. ఈ అటాచ్మెంట్స్తో పాటు ఇక్కడ ఉన్న అన్ని సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాలి. దాంతో పాటు ఒక ఫోటోని విడిగా వాటితో పాటు సర్టిఫికేట్స్తో పాటు ఒక ఫోటోని కూడా అటాచ్ అయితే చేయాలి సపరేట్గా. JPEG, JPG, PNG ఫార్మేట్లో సపరేట్గా చేయాలి. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెస్ట్రన్ కోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న ఈ పొజిషన్స్, స్టాఫ్ నర్స్ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ వదిలిపెట్టద్దు. ఈ కోవిడ్ టైంలో పర్మనెంట్ పొజిషన్స్ పడడమే చాలా తక్కువగా ఉన్నాయి. సో మీకు ఇక్కడైతే ఒక పాయింట్ చెప్తున్నారు, ఇక్కడ మీకు ఈ ఇన్వైట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్స్ అనేది రెగ్యులర్ అప్లికేషన్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఇన్ ద మైనింగ్ ఏరియాస్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో అయితే ఉండొచ్చు అని పోస్టింగ్ అయితే చెప్తున్నారు. తర్వాత మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇనిషియల్ పోస్టింగ్ మాత్రం మీకు మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్పారు. సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.